హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని, హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెగ్యులర్గా నేను షేర్ చేసే డైలీ రొటీన్ కాకుండా మండే ఈద్ రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, పిల్లలకి హాలిడే అన్నమాట. అందుకని బెంగళూరుకి దగ్గరలో ఉన్న శక్లేష్పుర విజిటింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇది బెంగళూరుకి 4 hours జర్నీలో ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అటు చూపండి ఫ్రెండ్స్, అటు చూపండి. కాదు అది ఫ్రెండ్స్, తెలియదు ఫ్రెండ్స్, కొత్తగా వచ్చాము ఏరియాకి. ఇది చాలా బాగుంది, చాలా డీప్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద కాలువ, చాలా బాగుంది. ఒకప్పుడు మధు అండ్ మా హస్బెండ్ సేమ్ ఆఫీస్, కానీ ఇప్పుడు కాదనుకోండి. మా ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య ఫ్రెండ్షిప్ అయితే 2007 నుంచి స్టార్ట్ అయింది. మేమైతే అంతకు ముందంతా బళ్ళార్లో ఉండేవాళ్ళం అనమాట. సో వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు. అన్విత అండ్ ఖుషి అయితే సేమ్ ఏజ్, అలానే ఒకే క్లాస్ కూడా, కానీ స్కూల్ అయితే వేరే ఉండేది. ఇక వీకెండ్ వచ్చిందంటే 2 ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే ఇలా స్పెండ్ చేయక చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇక మధు అయితే అందరినీ నవ్విస్తూ చాలా జ్యువెల్ గా ఉంటారు. సినిమాటిక్ లో పెట్టుకుంటే వీరే కనిపిస్తారు, మేమందరం బ్లర్ గా వస్తాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నాదేదో యూట్యూబ్ ఛానల్ అన్నట్టు మాట్లాడుతున్నాను, బట్ ఏం చెప్తున్నాను, యా అన్ని చెప్పేస్తుంది పక్కన. బట్ ఈరోజు మేము శక్లేష్పూర్ వెళ్తున్నాం ట్రిప్ కి. సో మేము ఈరోజు రోడ్ ట్రిప్ లో శక్లేష్పూర్ వెళ్తున్నాం అనమాట. సో ట్రావెలింగ్ లో ఉన్నాము, అందరం ఫుల్ వైబ్ అవుతా ఉన్నాం మ్యూజిక్ అదంతా పెట్టుకొని. బట్ హియర్ నేను చెప్పేది ఎక్కువ ఉండు చెప్తుంటే. ఓకే, హియర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, కొంచెం తిప్పండి. ఎస్, ఈయన పేరు మధు మామ్ అనమాట. నాకు మధుమామ, బట్ హీ సచ్ అ గుడ్ కమీడియన్, సెటైర్లు వేస్తూ ఉంటారు. సో మైక్ ఇచ్చాను అనమాట, ఏదో ఒకటి ఇప్పుడు డిస్కషన్ చేస్తుంటే ఏం మాట్లాడతారో మీరు కూడా వినిపిస్తారు. లేదు ఫ్రెండ్స్, అది పోయింది. అది ఆ టైమింగ్స్, ఆ సెటైర్లు అవన్నీ పోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ రీగెయిన్ అవుతా ఉన్నాం. మమ్మల్ని చూసి గెట్ బ్యాక్ వచ్చేసింది కదా. మా మధుమామకి ఇంకో పేరు కూడా ఉందన్నమాట, బెంగళూరు బుల్లబ్బాయి అంటారు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ఇమాజిన్ చేసుకొని ఒక యూట్యూబ్ వీడియో చేశారు అంతే ఫ్రెండ్స్. స్పెక్స్ ఓవర్గా ఉంది ఫ్రెండ్స్, తీసాను ఫ్రెండ్స్. ముందు కారు రోడ్ డ్రైవ్ చేయండి ప్లీజ్, రోడ్ చూసి కానీ కాదండి, ఇంత ముందు ఏంటంటే అందరూ ఇట్లా ఈ స్పెక్స్ వేసుకుని కారు దోలే వాళ్ళు కానీ లేదంటే బైక్ దోలే వాళ్ళు చూసి ఏమనుకునేవాడిని అంటే నేను వాడక ముందు ఇదేదో మరి బిల్డప్ కొంత మరి ఓవర్ కొందని చెప్పి అనుకునేవాడు. కానీ అది ఏమవుతుందంటే, నేను ఇట్లా మనం కారు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్లు కారుతాయి కదా, అప్పుడు తెలిసింది అద్దాలు ఎందుకు వాడతారో అసలు అని చెప్పి. అంతా అద్దాలు. బట్ చూసారా ఎక్కడ టాపిక్ అంతా స్పెక్స్ గురించి మాట్లాడారు. దట్ ఈస్ ద క్రియేటివిటీ, దట్ ఈస్ ద జోష్. ఫ్రెండ్స్, ఇంతకీ మా మధు స్పెక్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వద్దు ఫ్రెండ్స్, జాలీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మేము శక్లేష్పూర్ కొంచెం వైబ్స్ వచ్చాక మళ్ళీ వీడియోలోకి వస్తాము. అంటిల్ దెన్ బాయ్. హాయ్ జయ, మా ఫ్యామిలీకి హాయ్ చెప్పు. జయ, తన పేరు జయ, మధు వైఫ్, నా పేరు బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళ సన్. వీడు వచ్చేసి నా కొడుకు. మీకు తెలుసుగా, మీకు తెలుసు అంట. సో తను ఖుషి. హలో ఫ్రెండ్స్, నేను అన్విత కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి. సో చాలా రోజుల తర్వాత కలిసి మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం ఈరోజు శక్లేష్పురాకి. ఎగ్జైటింగ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మాకు మధు గారికి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మంచి స్నేహితులు, బాల్య స్నేహితుల్లాగా ఖుషి అన్విత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. మీకు తెలుసా 10th క్లాస్ లో ఇద్దరికి ఒకే పర్సెంటేజ్ వచ్చింది. ఖుషి సేమ్ పెన్షన్ సేమ్ పర్సెంటేజ్ వచ్చింది అనమాట, అంత క్లోజ్. ఇక్కడ వచ్చేసి మేము కాలేజ్ తెప్పించుకున్నా క్లోజ్. సో వీళ్ళిద్దరు మా కిడ్స్. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్యామిలీ. హలో, నా పేరు చరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th.
నేను 7. మీకు తెలిసి నా పేరేంటో గెస్ చేయండి. నా పేరేంటో కామెంట్స్ లో ఏందిరా ఏదో చెప్తున్నావు బ్రో. బాయ్. ఈ 4 hours జర్నీలో ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక మేము స్టే చేయాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది వాటర్ వ్యూ హాలిడే రిసార్ట్. ఇది వచ్చేసి సకలేష్పురాకి ఒక ½ an hour జర్నీలో ఉంటుందన్నమాట. సాటర్డే మార్నింగ్ 6:30కి అలా బయలుదేరాం. సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 1 hour అయితే లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంటర్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్ ఇటు చూపించండి చూపించండి దో లేకు హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఫైనల్గా రీచ్ అయిపోయాము. చెప్పు చరణ్. యాక్చువల్లీ హైవే నుంచి ఇలా తీసుకున్నాము, టర్న్ తీసుకున్న నెక్స్ట్ సెకండ్ వెదర్ చేంజ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు యూ కుడ్ ఏమంటారు ఆ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ రీల్ చేయొచ్చు. నాకు బీచ్ చూపిస్తావా అంటే బీచ్కే నిన్ను చూపిస్తా అని అలా పెట్టి రీల్ చేయొచ్చు. కార్ దిగ్గానే రిసార్ట్ మొత్తం తిరిగేసాం. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఎక్కువ రైనీగా ఉంటుందన్నమాట. సో మేము వెదర్ రిపోర్ట్ చూసినా కూడా డ్రిజిలింగ్ అని ఉంది, కానీ ఇప్పుడైతే వర్షం అయితే లేదు. రిసార్ట్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంది. సో ఇది వచ్చేసి రిసార్ట్ బ్యాక్ సైడ్ ఒక లేక్ ఉంటుందన్నమాట. ఇలానే ఉంటుంది, అంగో ఆవులు ఆ గడ్డి ఇలానే ఉంటుంది. సెల్ఫీ వీడియో తీసుకుందా. హాయ్ ఫ్రెండ్స్, మీ వీడియోలో మీరు మిస్ అయితే ఏం పర్లేదు ఫ్రెండ్స్, మేము పడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా రెసార్ట్ పక్కన లేక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే అరైవ్ అయినాం ఫ్రెండ్స్. ఒకసారి ఆ లేక్ చూడండి ఫ్రెండ్స్. గాలి అయితే విపరీతం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఏం ఇప్పుడే వచ్చాము, చాలా బాగుంది. అంటే ఇదేంటి ఈ లేక్ జనరల్గా పేరు పెడతారు, ఏంటి లేక్ వ్యూ అంటారు, ఇంకొక వ్యూ అంటారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీలో ఇంకొకటి ఉంటుంది. కానీ వీడు చెప్పినట్టుగానే లేక్ ఉంది, మరి లేక్ ఉంది, చాలా బాగుంది, వ్యూ బాగుంది. రిసార్ట్ కూడా లిమిటెడ్ రూమ్స్, అదేంటి 4 rooms 8 rooms అన్నాడు, అంతే ఉండేది. లిమిటెడ్, సో లిమిటెడ్గా ఉంది. బాగుంది, వ్యూ బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ సూన్. బాయ్. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ ఇస్తాం. కార్ దిగ్గానే లేక్ కనిపించేసింది. ఇంకంతే, అందరం ఇక్కడికి వచ్చేసాం. గాలి అయితే విపరీతంగా వస్తుంది. రాళ్ళు వేస్తున్నారు కదా, చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదా. ఎన్ని స్టెప్స్ వేస్తే నీకు ఎన్ని స్టెప్స్ వెళ్తాయి? ప్యాంట్ కొంచెం పైకి మడుచుకొని కొంచెం మనం ఎంచుకునే రాయిని బట్టి. మా ఊర్లో ఏర్ ఉంటుంది. సో చిన్నప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. చిన్న చిన్న రాళ్ళు విసిరేస్తూ అవి ఎగురుతూ ఉంటాయి కదా, వాటిని కప్పగంతలు అనేవాళ్ళు. అంటే సైడ్ నుంచి వేస్తే ఫ్లిప్ అవుతూ వెళ్తాయి కదా. అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, ఇంకా అవి ఏరేసి ఇలా ఫ్లిప్ చేస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ రాయి వేస్తాను ఇప్పుడు. ఎన్ని సార్ బెంగళూరు బుల్లెట్ డ్రెస్ కాస్ట్యూమ్ అబ్జర్వ్ చేశారా? 4 3 మళ్ళీ ఒకటే. రాళ్ళు అందరూ ఏరే వేస్తుంటారు రాళ్ళు. అది వెనకాల అది పక్కన అది రాళ్ళు బో
ఆ లేక్ దగ్గర ఓపెన్గా ఉంది కదా, బాగా గాలి వస్తుంది. ఆ గాలికి చిన్న చిన్న వేవ్స్ వస్తున్నాయి. చూడటానికి మినీ సైజ్ బీచ్ లా ఉంది. రా ఎంత దూరం వెళ్తుందో ట్రై చేస్తున్నా, నాది వెళ్తుందా చేయాలంటుందో చూద్దాం. ఓకే 1 2 3 ఇద్దరు ఈక్వలా? జయ ఇక్కడ వేసింది, మీరు కొంచెం అట్ట వేసారు. ఇట్లా ఎండ లేకుండా ఉంటే బాగుంటది. సో చల్లగా గాలి. ఇన్ఫాక్ట్ వాన పడాలా, వాన పడి గొడుగులు యాక్చువల్లీ నిన్న మొన్న డ్రిజిలింగ్ అంట, ఎండ. బాగుంటుంది. వాన పడి గొడుగులు వేసుకొస్తుంటే అవును ఇప్పుడు బాగుంటది. సో వాన లేదు కదా, కనీసం ఎండ లేకుండా కొంచెం పర్వాలేదు. వాడికి అమ్మ రిసార్ట్ లో ప్లే ఏరియాతో పాటు చిన్న ట్రెక్ చేయడానికి రోప్ ట్రెక్ ఉందన్నమాట. ఇంకా ఆ రోప్ ని చూడగానే ట్రెక్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇక రాగానే రూమ్ కూడా లగేజ్ షిఫ్ట్ చేయలేదు. లంచ్ కి అయితే ఇంకా 1 hour టైం ఉందని చెప్పారు. వాళ్ళందరూ చెప్తున్నారు తిన్నాక చేయమని, సో తిన్నాక చేద్దాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇలా చిన్న చిన్న మొక్కలు అలా గ్రీనరీ నా కళ్ళల్లో పడుతుంది. అక్కడ డిఫరెంట్ వైన్ బాటిల్స్ ఉన్నాయి. రిసార్ట్ కదా అందరూ యూస్ చేస్తారు అనుకుంటా. సో ఆ బాటిల్స్ అన్ని పడేయకుండా వాళ్ళైతే ఇలా ఆ బాటిల్స్ లో వాటర్ పెట్టేసి మొక్కలు పెట్టేశారు. చాలా బాగుంది. అలా గాజు బాటిల్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవైతే వాళ్ళని అడిగి నేను తెచ్చేసుకున్నాను. రూమ్ డార్క్ లైట్ ಚೇಂಜ್ ಮಾಡೋರಾ ಬೆಡ್ಶೀಟ್ಸ್ ಬ್ಲಾಂಕೆಟ್ಸ್ ಎಲ್ಲ ಇದು ವಾಶ್ರೂಮ್ ಕ್ಲೀನ್ ಮಾಡಿದ್ದೀರಾ? ఇక ఆ రిసార్ట్ లో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటి మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్ చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఆ పూల్ చూడగానే పిల్లలు అయితే అస్సలు ఆగలేదు, ఇంకా దిగేస్తామని దిగేశారు. సో ఇప్పుడు వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది, అందులోనూ మళ్ళీ చల్లగా గాలి కూడా వస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో పొద్దున అప్లోడ్ చేసాం కదా వ్లాగ్, అందులో మేము సకలేష్పూర్లో ఉన్నామని చెప్పాము. సో ఇది మా రెసార్ట్ వ్యూ. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద రెసార్ట్ అనమాట. సో ఒక ఫామ్ లాగా వచ్చేసి, ఇదంతా ఒక ఫామ్, మధ్యలో ఒక విల్లా లాగా ఉంటుంది హౌస్. సో ఈ రెసార్ట్ పేరు వచ్చేసేమో వాటర్ లేక్ వ్యూ రెసార్ట్ అనమాట. బికాస్ దెర్ ఇస్ అ లేక్, వెనకాల లేక్ ఉందన్నమాట. సో బట్ లుక్ ఎట్ ద, ఇవి ఏం చెట్లు అంటారు నాకు తెలియదు, ఏమంటారు మా వీటిని? మధ్యలో క్రీపర్స్ వచ్చేసి ఐ థింక్ పెప్పరా, క్రీపర్స్ పెప్పర్ ఉన్నాయి. ఇంకా ఈ ప్లేస్లో అయితే కాఫీ ప్లాంటేషన్ లేదు. అండ్ వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఐ థింక్ హోప్ఫుల్లీ అక్కడ ఉంటుంది, బికాజ్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను మర్చిపోతాను ఏం చెప్పాలో. సో ఇప్పటికైతే వెదర్ ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నాం. ఇప్పుడు ఎండ కూడా పోయింది, ఐ థింక్ కొంచెం క్లౌడ్స్ వస్తున్నాయి. సో ఇంకా ఆ నేచర్లో ఫోటోషూట్ అయితే కొద్దిసేపు చేసుకున్నా. ఈలోపు 4:30 అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడికి దగ్గరలో ఫోర్ట్ ఉంటుందన్నమాట సకలేష్పురాలో. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ 5 o'clock క్లోజ్ అని చెప్పారు. అలానే వాటర్ ఫాల్స్ కూడా టైం అయిపోయింది. ఇంకా దగ్గరలో ఉన్న బేలూరు టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది బేలూరులో చెన్నకేశవ ఆలయం, చాలా ఫేమస్ టెంపుల్. కర్ణాటకలోని హాసన్ డిస్టిక్కి దగ్గరలో ఉంటుందన్నమాట. Then this chiseled in this corner, miniature of art, all the dancing statues, 24 forms of Vishnu, Narasimha, Brahma, Ramayana and Mahabharata epic story. Summary of whole temple, only one pillar. Come this. మామూలుగా వుడ్ మీద కార్వింగ్స్ చూస్తూ ఉంటాం కదా, ఇలా స్టోన్ మీద కార్వింగ్ అయితే చాలా రేర్గా కనిపిస్తుంది. అది పురాతన గుళ్ళల్లోనే మాత్రమే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది గర్భగుడిలో స్వామివారు, చెన్నకేశ్వరుని అవతారం. సో కార్వింగ్ చూడండి, మామూలుగా వుడ్ మీద చూస్తూ ఉంటాం కానీ ఇలా స్టోన్ మీద అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు ఎంత కష్టపడి ఉంటారో కదా. ఇంకా ఈ గుడి కంప్లీట్ చేయడానికి 3 తరాలు పట్టిందంట. గుడి వెలుపలే కాదు బయట కూడా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి స్టోన్ మీద అంటే ఆలయ కళాకృతిలో 12వ శతాబ్దంలో లౌకిక జీవిత దృశ్యాలు, నృత్యకారులు, సంగీతకారులు, అలానే రామాయణ, మహాభారత, పురాణాల వంటి హిందూ గ్రంథాలయాలను గుడిలో ఉన్న ప్రతి స్టోన్ మీద చిత్రీకరించారు. ఈ గుడిని 12వ శతాబ్దంలో కట్టించారు. అయితే ఈ గుడి మొత్తం కంప్లీట్ అవడానికి 103 సంవత్సరాలు పట్టిందంట. ఆ టైంలో జరిగిన యుద్ధాల వల్ల పడేస్తూ
మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ టోటల్గా 103 సంవత్సరాలు పట్టిందంట ఇది కంప్లీట్ చేయడానికి. ఈ టెంపుల్కి నేను సెకండ్ టైం వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రతి రాయి మీద ఉన్న చిత్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మొత్తం తిరిగాను. కరెక్ట్గా లాక్డౌన్ టైంలో, అంటే ఇంకా అప్పటికి లాక్డౌన్ కూడా పెట్టలేదు, 2019లో అనమాట డిసెంబర్ టైంలో మేము చిక్మంగళూరు వెళ్ళాము. ఆన్ ద వేలో ఈ టెంపుల్ చూసుకొని వెళ్ళాము. అయితే ఇప్పుడు మేమున్న స్టేకి దగ్గరగా ఉందని చెప్పేసి మళ్ళీ చూడాలనిపించి అయితే వెళ్ళాము. అక్కడ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా రాక్స్తో బుద్ధ షేప్స్, అలానే మనం కిచెన్లో వాడుకునే బౌల్స్ కూడా సేల్ చేస్తున్నారనమాట. అలానే ఇక్కడ ప్రమిదలు కనిపిస్తున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. ప్రమిదలు కూడా స్టోన్తోనే చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చూడగానే ఇంకా తీసుకోవాలనిపించేసింది. ఇవైతే నాకు ప్రైస్ అయితే ఎక్కువే చెప్పారు, కానీ ఒక్కొక్కటి 200కి తీసుకున్నాను అనమాట. రెండు కలిపి 400 అయినాయి. దీనిలో చిన్న సైజు కూడా ఉన్నాయి, కానీ నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఇంకా బుద్ధ స్టోన్తో తయారు చేశారనమాట. ఫేస్ కూడా కొంచెం కళగా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ కలెక్షన్ ఉంది, అయినా సరే ఇలా రాక్తో బాగుందని చెప్పేసి ఇంక ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది చెప్పడానికైతే 2500 చెప్పారు. నాకైతే అంత బార్గెన్ చేయడం రాదు, కానీ మా ఫ్రెండ్ జయ తను బార్గెన్ బాగా చేసిందనమాట. 15-18 అడిగేదాన్ని. సో తనైతే 1200కి బార్గెన్ చేసి తీసుకుంది. నాకు చాలా రీజనబుల్ అనిపించేసి ఇంకా దీన్ని అయితే తీసుకున్నాను. సో ఈ స్టూల్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఒక 15 డేస్ బ్యాకే వచ్చింది. దీన్ని కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, సో బిజీగా ఉండి చేయలేదన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది, 350-400 పడింది. చాలా ఓకే, వర్త్, మరీ రీజనబుల్గా ఏమనిపించలేదు, కానీ ఓకే పర్లేదు. ఇక ఫైనల్గా ఇంకా ఇలా బుద్ధ పెట్టుకోవడానికైతే అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ ఉంటుంది కదా లామినేషన్, సో దానికోసం నేను ఇలా లైట్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ దీపాలు ఉన్నాయి కదా, దీనిలో ఇది బుద్ధ వచ్చేసి స్టోన్ కలర్లోనే ఉంది కదా, యాస్టీస్గా న్యాచురల్ కలర్లోనే ఉందన్నమాట. సో దీనిలో కూడా ఉందేమోనని చెప్పేసి చూశాను, చాలా వెతికాను, కానీ ఇవైతే లేవు, బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట. సో బ్లాక్ అయితే అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇదేమో వీటికి ఆయిల్ పూస్తే ఈ కలర్ వచ్చిందంట వాళ్ళకి. సో కావాలంటే బుద్ధకు కూడా ఆయిల్ పూసేసి సేమ్ కలర్ వస్తుంది అని చెప్పారు పూస్తే. అలానే ఇదే షాప్లో పక్కన లైన్గా ఉన్నాయన్నమాట స్టాల్స్, ఇలా రాక్తో తయారు చేసినవి అన్ని రకాలు ఉన్నాయి. నాకైతే బౌల్స్ నచ్చాయి, బౌల్స్ వచ్చాయి కదా. సో యాక్చువల్గా దీనికి క్యాప్ ఉన్న బౌల్ ఎత్తికాను అనమాట. సో వాళ్ళేమో కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. ఇవి ఎంత ప్రైస్ ఉంటాయంటే అమెజాన్లో అయితే యాక్చువల్గా 1500 అలా ఉన్నాయి. సో వాళ్ళు 2000 అలా చెప్తున్నారు. ఎంత తగ్గించినా 800కి అడిగాను అనమాట. సో ఇవ్వనని చెప్పేశారు. దానికి తగ్గట్టు ఇది ఫ్రైస్ చేసుకోవచ్చు అనమాట ఈ బౌల్లో కూడా. కానీ ఇది ఎందుకో రుద్దే కొద్దీ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలో నాకు అర్థం అవ్వలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక వాటర్ పెట్టేశాను అనమాట. సో ఆయిల్ కూడా పూసి చూశాను, అయినా సరే ఆయిల్ పెట్టి చూసినా సరే దీనిలోంచి ఇలా అంటుంటే మనం గంధం కనుక సానపడితే వస్తుంది కదా, సో అట్లా పౌడర్గా వచ్చేస్తుంది. చూద్దాం, ఇంకొక 2 డేస్ ఇలా వాటర్ పెట్టి చూసి తర్వాత ఇంకొంచెం ఆయిల్ పెట్టి కూడా చూద్దాం అనేసి ఇంకా ఇలానే వదిలేసాను. ఆ టెంపుల్ దర్శనం అయ్యేసరికేనే మాకు 6:37 అవుతుందనమాట. అంటే బయట షాపింగ్ చేసాం కదా, ఆ షాపింగ్లో బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా రిసార్ట్కి వచ్చేసాము. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫైర్ క్యాంప్ స్టార్ట్ చేశారు. సో మా ఫ్యామిలీ వరకే ఫైర్ క్యాంప్ వేయించుకున్నాం అనమాట. సో బాగా టైర్డ్ అయిపోయాము, పొద్దున్న నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం కదా, అయినా సరే ఒక్క ఊపు వచ్చేసింది అనమాట అలా సాంగ్స్ పెట్టగానే. రిసార్ట్ కూడా చాలా ఫ్రీగా ఉందనమాట, ఎక్కువ మెంబర్స్ కూడా లేరు. సో మొత్తం ఒక 8 రూమ్స్ ఉన్నాయన్నమాట, అంటే 8 ఫ్యామిలీస్ ఉండొచ్చు. సో మా పక్కన బ్యాచిలర్స్ ఉన్నారు, బ్యాచిలర్స్కి సపరేట్గా ఫైర్ క్యాంప్ అరేంజ్ చేశారు, ఇలా ఫ్యామిలీకి సపరేట్గా ఫైర్ క్యాంప్ అరేంజ్ చేశారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అన్విత, ఖుషి అయితే డ్యాన్స్ బాగా వేస్తారు. సో మాకైతే అస్సలు రాదనమాట. పక్కన వాళ్ళు వేసి చూపిస్తూ ఉంటే ఇంకా మేము ఇలా ట్రై చేసాము. నాకేమో డాన్స్ వేయడం చాలా ఇంట్రెస్ట్, వేయాలనిపిస్తుంది, కానీ నాకు అస్సలు రాదు. ఇలా యోగా ఎక్సర్సైజెస్ అయితే నాకు బాడీ బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ డాన్స్కి ఎందుకో నాకు అంత ఫ్లెక్సిబిలిటీ అనిపించదు అనమాట, అందుకని అసలు ట్రై చేయను. కానీ నాకు డాన్స్ వస్తే మటుకు ఏ ఫియర్ లేకుండా వేయగలిగే కెపాసిటీ ఉంది. సో నాకు రాకపోవడం వల్ల అంతగా ట్రై చేయను అనమాట. లాస్ట్లో బలవంతంగా జయ అండ్ మధుతో కూడా వేయించాము. సో ఇక డిన్నర్ టైం అనమాట. సో లైట్గా డిన్నర్ చేసేసాం. మధ్యాహ్నం చాలా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది, కాకపోతే ఇప్పుడు అదేంటి
వెదర్ చల్లగా ఉంది కదా, డాన్స్ వేసేటప్పుడు స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ ఇచ్చారు. సో అది తినడం వల్ల ఇంకా డిన్నర్ అయితే తినలేకపోయాం. ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ సాటర్డే రోజున మేము స్పెండ్ చేసిన టైంని అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా సండే రోజు మేము స్పెండ్ చేసిన టైంని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.